ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలన్నమ్మ వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. కార్తీక పురాణం 9వ రోజు పారాయణం. కార్తీక మాసము 9వ రోజు శుద్ధ నవమి. ఈ రోజు నిషిద్ధాహారము, నూనెతో కూడిన వస్తువులు ఉసిరి. ఈ రోజు చేయవలసిన దానములు ఇష్టమైనవి ఏమైనా చేయవచ్చు. పూజించవలసిన దైవము అష్టవసువులు, పితృదేవతలు. పఠించవలసిన మంత్రము ఓం అమృతాయ స్వాహ, పితృదేవతాభ్యో నమః, శివస్తోత్రము. కలిగే ఫలితము సంతాన రక్షణ, ఆత్మరక్షణ. యమదూతల విష్ణుదూతల సంభాషణ, అజామిళుని విముక్తి. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలమే, విష్ణులోకము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములని తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెదరు అని ప్రశ్నించగా, అప్పుడు యమదూతలు, విష్ణుదూతలారా, మానవులు చేయు పాపములని సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, ధనుంజయాది వాయువులు రాత్రి పగలు సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు దగ్గరికి వచ్చి విన్నవించు ఉంటారు. మా ప్రభువులు వారి కార్యకలాపాలను చిత్రగుప్తునికి చూపించి ఆ మానవుని ఆసాన కాలమున మమ్మల్ని పంపి వానిని యమలోకానికి తీసుకొని రమ్మనెదరు. ఎటువంటి పనులు చేస్తే పాపాత్ములవుతారో వినుడు. వేదోక్త సదాచారాలని విడిచి శాస్త్రాలని నిందించువారు, గోహత్య బ్రహ్మహత్యాది పాతకములు చేసినవారు, పరస్త్రీలని కామించువారు, పరాన్న భుక్తులని, బంధువులని, మిత్రులని, తల్లిదండ్రులని, గురువులని, కులవృత్తిని తిట్టి హింసించువారు, జీవహింస చేయువారు, దొంగతనములు చేయువారు, దొంగతనంతో వడ్డీలు పెంచి పీడించు వారు, క్రూరత్వంతో భ్రష్టులగు వారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును, శిశుహత్య చేయువారు, శరణన్న వారిని కూడా బాధించువారును, చేసిన మేలుని మరచి కృతజ్ఞతలు చూపనివారు, పెళ్లిళ్లు శుభకార్యాలు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు. వారు మరణించిన వెంటనే యమలోకానికి తీసుకొని పోయి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అని. అది అట్లా ఉండగా ఈ అజామిళుడు బ్రాహ్మణుడై ఉన్నప్పటికీ దురాచారపరుడై, కులభ్రష్టుడై, జీవహింసలను చేసి కామాంధుడై, వావి వరసలు లేక తిరిగిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకానికి ఎట్లు మీరు తీసుకొని పోయెదరు అని యమదూతలు అనగా, అప్పుడు విష్ణుదూతలు, యమదూతలారా, మీరెంత అవివేకుల్లా ఉన్నారే, మీకు ధర్మ సూక్ష్మాలు తెలియవు. ధర్మ సూక్ష్మము లెట్టివో వివరించెదము వినండి. సజ్జనులతో సహవాసము చేయువారును, జప దాన ధర్మాధికాలు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, శాలిగ్రామ దానము చేసేవారు, అనాథ ప్రేత సత్కార్యాలను చేయువారు, తులసి వనమును పెంచువారు, తటాకాన్ని త్రవ్వించేవారు, శివకేశవులను పూజించేవారు, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలంలో నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుడిని గాని స్మరించిన వారు, తెలిసో తెలియక వేరే రూపంలో గాని హరినామాన్ని చెప్పినవాడును పుణ్యాత్ములు. కాబట్టి అజామిళుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమందు నారాయణ అని స్మరించుచు చనిపోయెను కనుక మేము వైకుంఠమునకు తీసుకొని పోయేదము అని తెలిపెరి. అజామిళుడు విష్ణుదూతల యమదూతల సంభాషణంతా విని ఆశ్చర్యపోయాడు. విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి ఇప్పటిదాకా నేను ఏనాడైనా విష్ణునామాన్ని గాని, శ్రీమన్నారాయణ్ణి పూజ గాని, వ్రతాన్ని గాని, ధర్మాలని గాని చేసి ఎరుగను. నవమాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులకి మాత్రము నమస్కారం కూడా చేయలేదు. ధర్మశాస్త్రాలని మరచి కులభ్రష్టుడనై నీచకుల యువతితో సంసారము చేసి తిని, నా కుమారుని ఎందుగల ప్రేమతో నారాయణ అనినంత మాత్రాన నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడని! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలాలే నన్ను రక్షించినవి అని సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళెను. కనుక జనక మహారాజా, తెలిసి గాని తెలియక గాని నిప్పును ముట్టిన చేతులు బొబ్బలెక్కి బాధ కలిగించును.
అలాగే శ్రీమన్నారాయణ స్మరించినంతనే సకల పాపాలు నశించి మోక్షము పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యమందలి 9వ అధ్యాయము సమాప్తము. 9వ రోజు పారాయణము సమాప్తము. 10వ రోజు పారాయణంలో కలుసుకుందాం.